హాయ్ ఫ్రెండ్స్, అప్కమింగ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. సీరియల్లోకి వెళ్తే భూమి గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చేస్తుంది. ఆ సమయంలో భూమి వెంటనే ఇంట్లో వాళ్ళందరికీ వంట చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. ఈలోపు అపూర్వ బయటికి వెళ్ళి షాపింగ్ చేసి వస్తుంది. అదే సమయానికి భూమి వంట చేసి వాళ్ళ నాన్నకు ప్రేమగా వడ్డించాలని చెప్పేసి నిర్ణయించుకుంటుంది. అలా అనుకున్న భూమి వంట చేసి డైనింగ్ టేబుల్ దగ్గర సర్దుతూ ఉండగా ఈలోపు అపూర్వ షాపింగ్ చేసుకొని ఇంటికి వచ్చేస్తుంది. ఏంటి ఇది తెగ హడావిడి పడుతుంది, హే ఏదో దీని సంతిల్లైనట్టుగా అనే విధంగా మనసులో అనుకుంటుంది. ఏంటి భూమి, ఏదో తెగ హడావిడి చేస్తున్నావు? అవును, నాన్న కోసం వంట చేశాను. ఏంటి వంట నువ్వు చేసావా? మీ నాన్న కోసమా? పగటి కలలు కంటున్నావా? ఇప్పుడు నిన్ను చూస్తేనే చీదర కొట్టుకునే మీ నాన్న నువ్వు వంట చేస్తే ఎలా తింటా అని అనుకుంటున్నావు? నోరు మూసుకొని చక్కగా వెళ్ళు పే అని బెదిరిస్తుంది. ఒక్క నిమిషం, ఇప్పుడు నేను వంట చేస్తే నాన్న తినడం అని చెప్పేసి నువ్వు అనుకుంటే సరిపోదు కదా పిన్ని. ఇప్పుడు నాన్న ఖచ్చితంగా నేను పెట్టిందే తింటాడు, అంటే నేను వంట చేసిందే తింటాడు అనే విధంగా అంటుండగా, సరే అది చూద్దాం అని చెప్పేసి వెంటనే శరత్చంద్ర హాల్లోకి వస్తాడు. వెంటనే భూమి డైనింగ్ టేబుల్ దగ్గర ఉంటే అపూర్వ చాటుగా చూస్తూ ఉంటుంది. కిచెన్లోకి వెళ్ళి, ఏంటి నువ్విక్కడున్నావు? అపూర్వ ఏది అంటే, నాన్న కిచెన్లో ఉంది పిన్ని. నాన్న నీకు ఇష్టమైన గుత్తంకాయ కూర చేశాను, అయినా ఇప్పుడు నిన్ను వంటలు ప్రత్యేకంగా చేయమన్నది ఎవరు? లేదు నాన్న, ఒకప్పుడు నీకు గుత్తంకాయ కుర్మా అమ్మ చేస్తే చాలా ఇష్టం ఉండేది కదా, అది ఈరోజు చేశాను, ఒక్కసారి చూడండి నాన్న అని చెప్పేసి వెంటనే అలా మూతలు తీసి చూసేసరికి వంటలు గుమగుమ వస్తాయి. నువ్వు చేసావా? ఆహా, నేను చేయలేదు నాన్న, అపూర్వ పిన్ని చేసింది, ఒక్కసారి తిని చూడండి అనే విధంగా అనేసరికి అపూర్వ, బావా వస్తున్నా హాల్లోకి వస్తుంది. ఏంటి బావా? వడ్డించు. సరే బావా అని ప్లేట్లో వడ్డిస్తుంది. తింటూ, ఆహా, 25 ఏళ్ల నుంచెలి ఇలాంటి వంట ఈరోజు తింటున్నాను, ఎంత సంతోషంగా ఉంది, కడుపు నిండా తినాలని ఉంది అని చెప్పేసి తింటూ ఉంటాడు. నా శోభచంద్ర చేసిన గుమగుమలు 25 ఏళ్ల తర్వాత ఈరోజు తెలుస్తున్నాయి. అవునా పూర్వ, యథావిధిగా నువ్వు వంటలు చేస్తావు కదా, ఎప్పుడు ఇంత టేస్ట్ రాలేదు, 25 ఏళ్ళ శోభచంద్ర గుర్తుంచేశావు అనే విధంగా తినేసి చేయి కడుక్కొని వెళ్తాడు. చెప్పాను కదా పిన్ని, నేను వంటలు చేసింది నాన్నతో తినబెడతానని, ఎలా తిన్నాడో చూసావు కదా. అయినా నువ్వు ఇంట్లో ఉండి నాన్నను ఎలాగైనా నీ కొంగు కట్టేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నావు. ఇక ఈ ఇంట్లో భూమి అడుగు పెట్టిన తర్వాత ఒక్కొక్కటి అలా నిజాలతో బయటపడుతూ నాన్న కూడా అతి త్వరలోనే మారబోతున్నాడు. ఏంటే పగటి కలలు కంటున్నావా? లేదు పిన్ని, వాస్తవం జరగబోయేది చెప్తున్నాను అని ఇక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. ఈలోపు వెంటనే శారద ఇక ఇంటికి వచ్చేసరికి గగన్ తన చెల్లిని తీసుకొని ఇంటికి వచ్చేస్తాడు. ఏంటి ఏంటి పూరి, ఇలా తడిబట్టలతో ఉన్నావు, ఏం జరిగిందమ్మా? గుళ్ళో అనుకోకుండా అమ్మవారికి మొక్కుతుండగా చీర మంటల్లో అంటుకుందమ్మా, ఎవరో అతను వచ్చి వెంటనే నా మీద వాటర్ పోసి ఆ మంటల్ని ఆర్పాడమ్మా అనే విధంగా పూరి చెప్తూ ఉంటుంది. ఎంత ప్రమాదం తప్పింది. అవునమ్మా, అతను ఎవరో కానీ చాలా మంచివాడు, అతనికి థ్యాంక్స్ చెప్తామంటే అతను కనిపించలేదమ్మా. ఈరోజు పూరి మన కళ్ళ ముంగట ఉంది కారణమా అంటే అతనే అమ్మా అనే విధంగా అంటుండగా, ఎంత ప్రమాదం తప్పింది అని చెప్పేసి తన కూతుర్ని దగ్గర తీసుకుంటుంది. అమ్మ, ఇందాక నేను గుళ్ళో ఒక అతన్ని చూశాను, అసలు చాలా సంతోషంగా అనిపించింది. తన చెల్లెలి పెళ్లి చేయాలని చెప్పేసి తులాభారం వేసి తన చెల్లెల చేత పూజ జరిపిస్తూ
తనకు చెల్లెలకి మంచి కాబోయే భర్త దొరకాలని చెప్పేసి పూజ జరిపిస్తూ ఉన్నాడమ్మా, ఒకసారి ఈ వీడియో చూడు అని వెంటనే ఆ వీడియో చూస్తూ ఉంటారు. అదే సమయానికి పూరి కూడా వీడియో చూస్తుంది. ఇతను ఇందాక చూసిన అతనే కదా అన్నయ్య, ఇతను ఎవరో కాదు, ఇందాక నన్ను కాపాడిందని చెప్పేసి అన్నాను కదా, అతను ఇతను అన్నయ్య. ఓ అవునా, ఇంత చెల్లెల్ని ప్రేమగా చూసుకుంటున్నాడంటే తన భార్యను ఇంకెంత ప్రేమగా చూసుకుంటాడమ్మా. అయినా ఇతన్ని చూస్తుంటే నాకెందుకో మన పూరికి అన్నయ్య ఇప్పుడు ఏ పెళ్ళి విషయం కూడా టాపిక్ నాకు ఇష్టం లేదన్నయ్య. ఏ విషయం కూడా నువ్వు బయట పెట్టకు ప్లీజ్ అన్నయ్య. పూరి, నువ్వు ఇలా ఉంటే మేమిద్దరం ఎలా ఉంటాం? ఆ శివ కంటే అందంగా గొప్పగా హోదా ఉన్నవాన్ని చేస్తాను నీకు పెళ్ళి. ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్ళి జరగాల్సిందే అని విధంగా గగన్ అనుకుంటాడు. ఈలోపు పూరి లోపలికి వెళ్ళిపోతుంది. ఇక తార వాళ్ళ అన్నయ్య అలా పూజ జరిపించుకొని తన చెల్లెలు తీసుకొని ఇంటికి వెళ్తాడు. చాలా సంతోషంగా ఉన్నన్నయ్య, ఈరోజు నా కాబోయే భర్త అమ్మవారే నాకు ఎదురుగా చూపించాడు. అన్నయ్య ఎలాగైనా సరే ఇక అతన్ని చూసాం కదా గుళ్ళో, అతని గురించి తెలుసుకో ప్లీజ్ అన్నయ్య. సరే తారా, ఎలాగైనా సరే అతని గురించి నేనే ఎంక్వైరీ చేస్తాను 2 డేస్లో. ఓకే అన్నయ్య. ఏంట్రా, ఎప్పుడు నీ చెల్లి కోరిక ఏదని అడిగితే ఇట్టే తీసుకొచ్చి అట్టే ఇస్తావు. మరి నా చెల్లెలంటే ఎవరు బామ్మ? అది నా వజ్రం, నా వైడూర్యం, నా ప్రాణం అడిగితే ఆఖరికి నా చెల్లికి నా ప్రాణాన్ని ఇస్తాను అని విధంగా తన బామ్మకు చెప్తూ ఉంటాడు. ఏందోరా, ఈ ఇద్దరి ప్రేమలలో ఎవరో వచ్చి ఎవరు విడగొడతారో అర్థం కావట్లేదు. ఎందుకలా అంటున్నావు బామ్మ? ఎవ్వరు వచ్చినా సరే నా చెల్లెలికి మించి ఎవ్వరూ నా దృష్టిలో కాలేరు. రేపు పెళ్ళాన్ని కూడా గట్లనే అంటవారా? అంతే కదా బామ్మ. నా పెళ్ళామైనా సరే ఫస్ట్ నా చెల్లెలు, తర్వాతనే నా భార్య. సరే బామ్మ, ఆఫీస్లో పని ఉంది, నేను బయలుదేరుతాను. తార జాగ్రత్త. ఓకేరా మనవడా, ఇక నువ్వు ఆట తీసిన తర్వాత నేను ఇక నీ చెల్లెని చూసుకుంటూ కూర్చుంటాలే, మరి ఇంకేం చేస్తావే? సరే వెళ్ళొస్తానులే అని చెప్పేసి ఇక ఆఫీస్కి బయలుదేరుతాడు. ఈలోపు వెంటనే ఇక తన మనసు బాగలేదని చెప్పేసి మార్కెట్ దాకా పూరి వస్తుంది బ్యాగ్ పట్టుకొని. అలా బ్యాగ్ పట్టుకొని పూరి వస్తుండగా ఈలోపు వెంటనే మళ్ళీ ఆఫీస్కి బయలుదేరుతాడు. మార్కెట్ కూరగాయలు తీసుకొని పూరి ఆటో కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ ఆటో మాత్రం ఎవ్వరూ ఆపరు. ఇదేంటి ఆటో ఆపట్లేదే, అమ్మ ఎదురు చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా, ఏం చేయాలి? సర్లే నడుచుకుంటూ వెళ్ళింది బెటర్ అని చెప్పేసి అలా నడుచుకుంటూ వెళ్తుండగా ఇక ఈ అమ్మాయిని గుళ్ళో చూశాను కదా అని కారు ముందుకెళ్ళి వెనక్కి వస్తుంది. ఇదేంటి కారు వెనక్కి వస్తుందని పూరి అనుకుంటుంది. వెంటనే కారు ఆఫ్ చేస్తాడు. హాయ్ అండి, మీరు గుళ్ళో? ఓ హాయ్ అండి. ఏంటండి మీరు నడుచుకుంటూ వెళ్తున్నారు? ఏం లేదండి, ఆటో ఆపట్లేదు, కూరగాయలు తీసుకున్నాను వెళ్తున్నాను. ఓ అయితే డ్రాప్ చేస్తాను. పర్లేదండి, మా ఇల్లు పక్కనే, నేను వెళ్తానండి. అయ్యో పర్లేదండి, వెక్కండి, నేను కూడా అటువైపు వెళ్తున్నాను. వద్దండి రాండి అని చెప్పేసి వాళ్ళ అన్నయ్య పూరిని కారులో ఎక్కించుకుంటాడు. చాలా థ్యాంక్స్ అండి, అప్పుడు మీకు చెప్పలే కానీ స్పెషల్లీ థ్యాంక్స్. మా అన్నయ్య మీకోసం అటు ఇటు చూశారు, మీరు గుళ్ళో నుంచి వెళ్ళిపోయారని తెలిసింది. మర్చిపోయాను, మీరు గుళ్ళో మీ సిస్టర్తో ఏదో పూజ. అవునండి, మా చెల్లితో పూజ. ఎందుకంటే తనకి కాబోయే భర్త తనని అర్థం చేసుకునేవాడు దొరకాలని చెప్పేసి స్పెషల్గా నా చెల్లితో ఆ పూజ చేయించానండి. ఓ అవునా, అదృష్టవంతురాలు. ఎవరండి? నేనా? మా చెల్లె? మీ చెల్లి అండి. ఇంత అర్థం చేసుకున్న అన్నయ్య దొరికి తనకు కావలసిన సంబంధం చూసి తనకిష్టమైన భర్త కావాలని చెల్లెతో పాటుగా అన్నయ్య కోరుకున్నాడంటే ఇక చెల్లెని ఎంత ప్రేమగా చూస్తే రేపు వచ్చే భార్యని ఎంత ప్రేమగా చూస్తారండి. అంతే కదండి, ఎందుకంటే నా చెల్లె నాకు ఇంపార్టెంట్
ఫస్ట్ నా చెల్లి తర్వాత ఎవరైనా. ఆపండి ఆపండి, పక్కనే మా ఇల్లు. ఓ ఇక్కడేనా? ఓకే, లోపల రండి, కాఫీ తాగి వెళ్తురు. పర్లేదండి, ఆఫీస్కి టైం అవుతుంది, మరోసారి వస్తాను. ఓకే అండి అని కారులో నుంచి బయటికి వెళ్తుండగా గార్డెన్లో వాటర్ కొడుతూ ఉంటుంది శారద. ఎవరి కారు? పూరి ఎవరి కారులో నుంచి వచ్చింది? కారు ఎవరిదమ్మా? అమ్మా, నేను గుళ్ళో నన్ను కాపాడిందని చెప్పేసి అన్నాను కదా ఆ వ్యక్తి. నేను ఆటో దొరకకుంటే అతను నన్ను డ్రాప్ చేశాడు. అయ్యో అవునా, లోపలికి రమ్మనపోయినావమ్మా? లేదమ్మా, అతనికి ఆఫీస్లో వర్క్ ఉందట, వెళ్ళాడు. ఈసారి తెలిస్తే మళ్ళీ తీసుకొనిరా. సరే అమ్మా, లోపలి పద అని లోపలికి వెళ్తారు. ఈలోపు తారా వాళ్ళ అన్నయ్యకు మాత్రం పూరే కలలు మెరుస్తుంది. తానే నా వైఫ్ కావాలన్నట్టుగా ప్రేమలో పడిపోయినట్టుగా ఉంటాడు. ఇక మరోవైపు ఇక్కడ అపూర్వ భూమి మాటలు ఆలోచించుకుంటూ, బావ నాకు దూరం అయితే ఇక నాకు చేతిలో ఏ గ్రిప్ ఉండదని భయపడుతూ ఉంటుంది. అదే సమయానికి ఇక వెంటనే నక్షత్ర వస్తుంది. ఏంటి మమ్మీ అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదు బేబీ, ఈ భూమిని శాశ్వతంగా ఇంట్లో నుంచి ఎలా పంపించాలని ఆలోచిస్తున్నా. ఏంటమ్మా, భూమిని ఎలా బయటికి పంపిస్తావు? ఆల్రెడీ ఆస్తి మొత్తం తన చేతికి వచ్చిందని విర్రవీగుతుంది కదా. అందుకనే ఇందాక వంట చేసినప్పుడు ఆ భూమి వంట చేసింది. ఇక శోభాచంద్రను గుర్తు చేసేలా చేసింది. ఒక్కొక్కటి భావను ఇక తన వైపు తిప్పుకుంటే అప్పుడు మన ఏం చెప్పినా కూడా వినడు. అందుకనే మిక్కుటానికి రాకముందుకే ఆ భూమిని శాశ్వతంగా లోకంలో లేకుండా చేస్తే దరిద్రం పోతుంది. దాని తల్లి దగ్గరికి కూడా పిల్లను పంపిస్తే సరిపోతుంది కదా. ఏంటమ్మా, భూమిని చంపేస్తావా? అవును, చంపేస్తాను. ఎవరైనా సరే నాకు అడ్డుగా ఉన్న వాళ్ళని ఎవ్వరిని వదిలిపెట్టను అనే విధంగా ఆలోచిస్తూ ఉంటుంది. కేపీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోతుంది. కేపీ అటువైపుగా వెళ్తుండగా వెంటనే భూమి మాటలు అక్కడ విని అక్కడ ఆగిపోయి ఇక భూమిని చంపాల ప్లాన్ అని కేపీకి తెలిసిపోతుంది. మరి కేపీ ఏం జాగ్రత్త పడతాడో తెలుసుకుందాం.